ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జేఎన్టీయూకేలో ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జేఎన్టీయూకే యూసీఈకే అధ్యాపకేతర సిబ్బందికి వారం రోజుల పాటు నిర్వహించిన టాలీ శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచార నిర్వహణ అంతా డిజిటలైజ్ అవుతున్నదని, కాబట్టి ప్రతి ఒక్కరూ టాలీ సాఫ్ట్వేర్పై పట్టు సాధించాలని అన్నారు. సీఎం నారా చంద్రబాబు ప్రతి ప్రభుత్వం కార్యాలయం విద్యా సంస్థల్లో కాగితం రహితంగానే కార్యకలాపాలు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వర్సిటీలో ఏ అంశమైనా ఈ ఆఫీస్ ద్వారానే పంపించాలని అన్నారు. అనంతరం సిబ్బందికి సర్టిఫికెట్లను రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు. చాలా మంది కొంతమంది అంటారు మాకు రాదు సార్ అంటారు. ఇవన్నీ అబద్ధాలు, నేనైతే నమ్మను. ఎందుకంటే ఇవన్నీ పెనకొట్టని చెప్పే మాటలు తప్పితే అందరికి స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్లో మనకి ఒకప్పుడు వాచ్ దగ్గర నుంచి క్యాలిక్యులేటర్ గురించి, కెమెరా గురించి, ఎక్సెల్ షీట్లు అన్నీ అందులో వచ్చినాయి. సినిమా బుకింగ్ అందులో వచ్చినాయి. ఎయిర్ టికెట్, ట్రైన్ టికెట్ బుకింగ్ అందులోనే వచ్చినాయి. ఎవరికైనా ఫ్రెండ్ డబ్బులు పంపించాలని చేయొచ్చు, లేదా కూరగాయలకి వెళ్ళినప్పుడు స్కాన్ చేసి డబ్బులు పే చేస్తాం. ఇవాళ రేపు అసలు చదువుకున్నటువంటి వాళ్ళు ఏదో మన ఊళ్ళలోనో రోడ్డు పక్క ఉంటో కూరగాయలు పెట్టుకుని అవి కూడా వాడుతుంది. సో కాబట్టి మనకి రాదు అని ఎవరన్నంటే నేను నమ్మను. వాళ్ళకి చేయటం ఇష్టం లేక పని తప్పించుకోవడానికి చెప్తారని అనుకుంటున్నాను. ఈయన ఒక ఆయనకి ఒక అరగంటలో నేర్చుకోవచ్చు, ఇంకొక గంటలో నేర్చుకోవచ్చు. రాకపోవటం అంటూ ఉండదు. ఒకసారి చదివితే అర్థమైతే, ఇంకోటి 2 సార్లు చదివితే అర్థమైంది, ఇంకోటి 3 సార్లు చదివితే అర్థమైంది. అది అర్థమయ్యేదాకా మనం చేయాల్సింది. చేస్తే అందరూ పండితులే, అందరూ చేయగలరు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. మనం తప్పు లేకుండా మన అకౌంటింగ్ సిస్టమ్ ఉండాలి. గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్లో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ ఏంటి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్యాష్ బేస్లో ఫాలో అయితే ఎలాగా, ఎక్రూయల్ బేసిస్లో ఫాలో అయితే మన కంట్రోల్ ఎలా ఉంటుంది, రిసీవ్డ్ అండ్ రిసీవబుల్ తెలుస్తాయి, పెయిడ్ అండ్ పేయబుల్ తెలుస్తుంది. అలాగే వీ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్. ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 192, 194C, 194J అండ్ ఆల్సో జిఎస్టీ మీద కొన్ని రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఏంటి, జిఎస్టీ టీడీఎస్ ప్రొవిజన్స్ అంటే ఏంటి. ఒక డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టంలో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ కాంబినేషన్లో ఉంటే వోచర్స్ ఎలా ఎంటర్ చేయాలి, రియల్, నామినల్ అండ్ పర్సనల్లో ఉంటే వోచర్స్ ఎలా ఎంటర్ చేయాలి, రిసీప్ట్స్ ఎలా ఎంటర్ చేయాలి. ఇలా మనం నాట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాదు, మనం ప్రాక్టికల్గా ఒక ఎక్సర్సైజెస్ రూపంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఎంటర్ చేశాము. మీరు ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే మీకు అంత బాగా ఈ యొక్క టాలీ సాఫ్ట్వేర్ మీద ఒక ఈజినెస్ అనేది వస్తుంది. బట్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. ఇంకా మీరు సాక్రటీస్ని వాళ్ళు ఏం చేశారంటే హ్యామ్లాక్ పాయిజన్ అని చెప్పి ఆ పాయిజన్ ఇచ్చి చంపడం అన్నది ఆయనకి శిక్ష వేశారు. ఆయనకి 1 అవర్లోనే ఆయనకి ఆ విషం తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు. ఇచ్చి చచ్చిపోతారని చెప్పారు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఉన్న తర్వాత జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరో ఒక పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఒకసారి అడుక్కున్నాడు, పాట పాడుతున్నాడు బెగ్గర్. తనని పిలిచి ఆ పాట అంతా రాసుకొని తను కూడా నేర్చుకున్నాడు. అప్పుడు పక్కన జైలర్స్ వీళ్ళంతా వచ్చి అడిగారు, సార్ మీరు ఎలాగా 1 గంటలో మీరు చచ్చిపోతారు, ఎక్కడ మీరు పెర్ఫార్మెన్స్లు ఇవ్వలేరు, ఎక్కడ ఇవ్వలేరు, అయినా సరే మీరు ఎందుకంటే నేర్చుకుంటున్నారు అన్నారు. ఆయన అన్నారు, నేను చనిపోయే లోపల నేను ఈ పాట కూడా పాడగలను అని చెప్పి నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. అంటే ఏంటంటే నాలెడ్జ్ అయినా స్కిల్ అయినా సరే మనము ఎప్పుడు నేను చేసే పని నాకన్నా ఇంకా ఎక్కువ బాగా చేశాను అనుకోండి, యువర్ రిజిస్టర్ విల్ చేంజ్, న్యూ రిజిస్టర్ విల్ కమ్. అలాగే ఇఫ్ ఐఎమ్ టైపింగ్, సంబడి ఎల్స్ ఈస్ డూయింగ్ విత్ ఎ ప్రొడక్టివ్ టూల్, దెన్ ఐ విల్ బికమ్ ఆబ్సలీట్, రిడెండెంట్. సమ్ టైమ్స్ ఓకే మెర్సీ మనం తీసుకున్న జీతం కూడా మెర్సీ జీతం అవుతే మన శ్రమకు తగిన జీతం కాదు. అలా నేర్చుకొని అంచేత ఈ టాలీ అనేది నేను ఎప్పుడు నేను చెప్తున్నా కదా, మీరు ఎంత డెడికేషన్తో మీరు ఈ వర్క్షాప్లో నేర్చుకున్నారో నేను కూడా నేర్చుకుంటాను.